ఏమండి బొబ్బులు గారు మమ్మల్ని ఇక్కడ కాపులో ఉంచారండి. మేమేమో కాపలా చేస్తున్నామండి. అప్పుడేమో ఎంతో మనోహర్ వచ్చి అంతే నాకు సుతక బాధారండి. వాడికి సరైన దుర్మార్గం చెప్తాను. ఎందుకంటారేమిటి? జైనేమో ఆయనేమో ప్రేమిస్తున్నాడంట, అంతేమో ఆమెమో అంగీకరించబోయేసరికి పాపం అయిపోయాడు. అంతే మా మక్కలు రాజు మనోహర్ అంతటి భజించాడా? వాడికి సరైన దుర్మార్గం చెప్తాను. అమ్మ బాబోయ్, పాపం జైలు చూస్తుంటే మాకు జాలేస్తుంది సార్. ఎందుకని? ఎందుకంటారేమిటి? మీరంటే పొలిసు వస్తుంది. మీ పేరు చెప్తే సన్నసాయిగా వంకాన్ని తిరిగి నిజమే సార్, నిజమే. మీకు తెలియదు కానీ జై అంటే మీరంటే ఎంతో ఎంతో ఇది అంటే అదే ప్రేమ. ఈ సంగతి రాయసంగా చెప్పమని చెప్పింది. అంతే. మీరు ఇంజక్షన్ చేస్తే నొప్పే ఉండదు. మీరు టిల్లిస్తే ఎటుక్కుమని మారిపోతుంట. మీరు మందులు ఇస్తే ఏమైనా అరక్షణంలో మారిపోతున్నారు. పోయే ప్రాణం గురించి చెప్తే మీ పేరు చెప్తే నట్టుకుమని ఆగిపోతుంట. ఓ గంటలో పురోహితుని తీసుకుని వచ్చి అలా పొంతుని తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటారని చెప్పారు. వెళ్ళారు. వాడికి సరైన దుర్మార్గం చెప్తా. సరేగానే ఎవరట్టు వచ్చినా జయనా చేసుకుంటూ ఉదయం వచ్చింది ఐడియా. దేవి మంత్రంలో లట్టుకోని పనిచేసిందిరా మన ఐడియా. అంతే. ఒకరు జుట్టు ముడిపెట్టేసాం, ఇంకో రెండో జుట్టు ఉంది. ఇంకా ఆలస్యంగా ముడిపెడతాం కదా. సతీష్, నన్ను ఎందుకు విడిపించావు? జయ అందరూ ఫోన్లో పంపిస్తే అల్లాడిపోతుంది. నేనంటే మనసు మార్చుకున్నాను తెలుసుకోండి. నన్ను కనికరిస్తామని తెలుసుకోండి. కనిపించిపోతామని నిన్ను బంధు విత్తనం సార్. నేను కనికరించడం ఏంటి? నువ్వు కనికరించినా దర్శనచ్చినా నువ్వు నా దాన్ని కావడం నిజం. నువ్వు కజలు పట్టున్నాడే నాలో ఉన్న కోరికలకి పొద్దున పెట్టాను. దర్శనానంతో పడవల దొక్కే నీ అందానికి ఎప్పుడో కేవలం చేశాను. శ్రమలాగంటే నన్ను దక్కించుకున్న నీ తెలివికి నా అమ్మక. సతీష్, ఏంటో మాట్లాడుతుంది? ఆ వంట వాళ్ళతో చెప్పిన విషయాలని అదే చెప్పాను. ఏమని చెప్పాను? నేనంటే మనసు మార్చుకున్నావని, నేనంటే మరులు పంచుకున్నావని, నన్ను పెళ్ళాక తహతహాలు ఆడుతున్నావు చెప్పాను. చెప్పారా? వాళ్ళు చెప్పడం నేను రావడం స్థానంలో జరిగిపోయింది. ఎందుకు కావచ్చు రంగరంగ వైభోగంలో యావ మంత్రం అవుతాం. నేను పెళ్ళాడతాను. సతీష్, జంతు చేయ పెళ్లికి ముందు నాది ఒక చిన్న కోరిక. నీ కోరిక దర్శనం ఏంటి అక్క? నాకేముంది చెప్పు. ఏమి లేదు సతీష్, మనం పెళ్లి చేసుకుని హాయిగా హనీమూన్కి వెళ్దాం. కానీ అక్కడికి వెళ్ళాక నేను ఇంట్లో హ్యాపీగా ఉండగలను చెప్పు. ఎందుకంటే ఇక్కడ మా బావ మా మామయ్య చాలా బాధపడతారు. అంతే కదా. వాళ్ళు మూడో కొండకి తెలియకంట వాళ్ళు విడిపించి పంపిస్తాను. సరేగా? అలాగే, అదే నాకు కావాల్సింది. రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వైస్ రెడ్డు చూసా.
ఘన ఘన చదువులే కలిపి చిన్నపిగా పెదవులే రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా గుట్టు గుట్టు బెర్రె గుట్టు ఉన్న పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా ఓయ్. కన్నె ఉప్పుతో కట్టడి చేస్తా ఉన్న ఉప్పుతో ఉప్పెన తెస్తా ఊరిస్తే జోడిస్తా సుందర సూటయ్యో హత్తుకుంటే నీ అత్తను తీస్తా మొత్తుకున్న నీ మోజులు చూస్తా కసంటే కిసంట కొందర పాటమ్మో ఒలియో సన్నియా నల్లయో మాయో పగలేని మాయకే పట్టాలకే